అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఓటును ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది సరైన పద్ధతుల్లో ఓటు వేయకుండా తమ విలువైన ఓటును చెల్లని ఓటుగా వేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఓటు ఎలా వేయాలి, ఎలా వేయకూడదు అవగాహన కోసం ప్రత్యేక కథనం మీకోసం. అలాగే అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఓటును కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓటు ఎలా వేయాలి? మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫొటోస్ కూడా ఉంటాయి. మీరు మొదట ప్రాధాన్యత ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్స్లో 1వ నెంబర్ వేయాలి. ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు కూడా వేయవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ను మాత్రమే వాడాలి. సొంత పెన్ను వాడకూడదు. వెళ్ళేటప్పుడు మీ ఐడి ప్రూఫ్లు తీసుకుని వెళ్ళాలి. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే ఐడి ప్రూఫ్స్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి. బూత్ లోపలికి వెళ్లే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి. బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి. ఓటు ఎలా వేయకూడదు? మీ సొంత పెన్ను వాడకూడదు. అభ్యర్థులందరికీ ఒకటే నెంబర్ ఇవ్వకూడదు. 1 అని రాయకూడదు. ఇంగ్లీష్లో కూడా 1 అని రాయకూడదు. అంకెలోనే రాయాలి. బ్యాలెట్ పేపర్లో ఎక్కువ పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో మీకు నచ్చిన వారికి 1వ నెంబర్ వేయాలి. బ్యాలెట్ పేపర్ వారు చెప్పే పద్ధతుల్లో ఫోల్డ్ చేసి వేయకపోతే ఇన్వాలిడ్గా తీసుకుంటారు. ఖాళీగా పేపర్ వేయరాదు. మీరిచ్చే నెంబర్స్ గట్టిగా పెన్నుతో రుద్దకూడదు. అభ్యర్థి పేరు మరియు బాక్స్ పక్కన కాకుండా మరే ఇతర ప్రదేశాల్లో వేసిన ఓటు చెల్లదు. మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ నందు 1 ప్రాధాన్యత ఓటు వేయకుండా మిగతా నెంబర్స్ వేస్తే ఓటు చెల్లదు. గమనించారుగా విషయాలన్నీ. ఇక ఓటుకు సిద్ధంగా. నమస్కారం.